హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ స్వీట్ కార్న్ ఆనియన్ పకోడీ. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా మరి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా బౌల్ తీసుకుందామండి. అయితే దీంట్లో మనము కార్న్స్ వేసేసుకుందాము. కార్న్స్, ఉల్లిపాయలు ఇలా పొడిగ్గా తరుపుకోవాలండి. ఉల్లిపాయలు మొత్తం కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. అలానే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, కొంచెం కారం కొంచెం వేసుకోండి. రెసిపీకి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు శనగపిండి, అంటే మనకి కలుపుకునేటట్టు వేసుకోండి క్వాంటిటీని బట్టి. కార్న్ఫ్లవర్, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. అంటే నేను ఒక స్పూన్ వేసా, స్పూన్నర వేసానండి. దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఇదిగోండి, మంచిగా ఇట్లా మొత్తం కూడా కలుపుకుందాం. ఒకసారి పైన పొడంతా కూడా కలిపేసుకుందాము. మొత్తం పట్టాలి కాబట్టి ఫస్ట్ మొత్తం కలుపుకుంటుంది. ముందు కలుపుకొని దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని, మీకు పిండి ఏమైనా పట్టిద్ది అంటే కలుపుకోండి, వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయండి. నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని ముద్దగా కలుపుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయకాలే వేయించుకుందామండి. ఇదిగోండి, ఆయిల్ మంచిగా వేగింది. ఇప్పుడు నేను వేస్తున్నాను. స్పైసీ తగ్గట్టు మీకు ఇంకా ఘాట్ అనిపిస్తే వేసుకోండి. ఘాట్ అయితే సరిపోయిందండి. మంచిగా వేగిన తర్వాత తీసేద్దాం. అదిగోండి, చూడండి, ఈ షేడ్ లోకి తెచ్చుకోవాలండి మొత్తం కూడా. అదిగోండి, మొత్తం కూడా నేను తీసేస్తున్నాను అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అదిగోండి, మంచి షేడ్, మంచి ఫ్లేవర్ ఆ షేడ్లోకి తెచ్చుకోవాలి అన్ని కూడా. ఒకటి మొత్తం వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. వేయించుకొని దాంట్లో నంచుకొని తినడానికి మంచిగా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. అంతే అండి, కంబటి స్వీట్ కార్న్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.